వామ్మో అక్క మళ్ళీ ఏదో కొమ్మెత్తుకొని ఉరుకుతుంది అని అనుకుంటారు కదా గైస్. ఈ చెట్టు పేరు ఏంది తెలుసా? కోడిపుంజు పువ్వుల చెట్టు అంట. నేనైతే ఫస్ట్ టైం వింటున్నా ఈ పేరు. అండ్ ఈ చెట్టు బడ్స్ తోని యూ కెన్ యాక్చువల్లీ మేక్ ప్రెస్ ఆన్ నెయిల్స్ గైస్. నేను చెప్పినా కదా మన చెట్ల నుంచి అన్ని వస్తాయి అని చెప్పి. ప్రెస్ ఆన్ నెయిల్స్ అంటే తెలియని వాళ్ళకి గోర్లు గైస్, పెట్టుడు గోర్లు ఉంటాయి కదా, అవి ఈ మధ్య పెద్ద పెద్ద సెలూన్స్ లలో వేస్తున్నారు. అలాంటిది మనం ప్లాంట్ బేస్డ్ నెయిల్స్ అనమాట ఇవి. బై ద వే ఈ చెట్టు మనం ఏడ దస్కరించడమో చెప్పలేదు కదా, పార్క్ గైస్. ఆ పార్క్ లోనైతే వాచ్మెన్ ఎంత స్ట్రిక్ట్ అంటే అట్లిట్లా వేసి మెల్లగా నచ్చ చెప్పి మన స్వీట్ వాయిస్ కి పడిపోయేలా వేసిన అనమాట నేను. సరే తీసుకో కానీ ఎక్కువ మళ్ళీ ఒకసారి తీసుకోకని చెప్పిండు. సర్లే అని చెప్పేసి ఈ కొమ్మ పెద్దది పట్టుకొచ్చిన. అండ్ ఈ చెట్టు పేరు కోడిపుంజు పువ్వుల చెట్టు అని ఎందుకు వచ్చిందో నాకైతే ఇంకా అర్థం కాలేదు. ఇఫ్ యూ నో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ గైస్. సో దీన్ని ప్రెస్ ఆన్ నెయిల్స్ ఎట్లా చేయాలంటే ఈజీ గైస్. బడ్స్ ఉంటాయి కదా, దానిపైన గ్రీన్ లేయర్ ఏదైతే ఉంటుందో అది ఇట్లా మంచిగా పీల్ చేసేసి నెయిల్స్ కి స్టిక్ చేసుకోవడమే. చాలా ఈజీ కదా, చిన్నపిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీకు ఎక్కడ నీ చెట్టు కనిపిస్తే మాత్రం ట్రై చేయండి, మజా వస్తుంది. సో ఈ బ్రాంచ్ని అయితే మనం మంచిగా ఇట్లా కట్ చేసి టమాటోలో గుచ్చి పెట్టిన. హోప్ టమాటో ప్లాంట్స్ డోంట్ గ్రో ఫ్రమ్ దిస్. ఇదైతే చాలా పెద్ద హైట్ పెరుగుతుంది. యాక్చువల్గా మా ఇంటి ముందు ఉండి ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 4 floors హైట్.